కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని మధ్యప్రదేశ్లోని నేరూజ్లో పోలీసులు అరెస్ట్ చేశారు. మన్సర్లో రైతులను పరామర్శించేందుకు వెళుతూ ఉండగా రాహుల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 151 కింద పోలీసులు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేశారు. రైతుల ఆందోళన కారణంగా మన్సర్లో కర్ఫ్యూ అమల్లో ఉంది. అయినప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ నేతృత్వంలో ర్యాలీ తీశారు. ప్రధాని మోదీ కారణంగానే రైతుల కష్టాలు పెరిగాయని రాహుల్ ఆరోపించారు. మన్సర్లో రైతుల ఆందోళన మరింత ఉధృతమైంది. గిట్టుబాటు ధరలు, రుణమాఫీ కోసం రైతులు రోడ్డెక్కారు. పోలీస్ కాల్పుల్లో 5 రైతులు చనిపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. మన్సర్లో రైతులను పరామర్శించడానికి రాహుల్కు అనుమతి ఇవ్వలేదు. పోలీసులు అనుమతి ఇవ్వనప్పటికీ రాహుల్ మన్సర్ వెళ్లేందుకు ప్రయత్నించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని రాహుల్ ప్రకటించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని మధ్యప్రదేశ్లోని నేరూజ్లో పోలీసులు అరెస్ట్ చేశారు. మన్సర్లో రైతులను పరామర్శించేందుకు వెళ్తూ ఉండగా రాహుల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 151 కింద పోలీసులు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేశారు. రైతుల ఆందోళన కారణంగా మన్సర్లో కర్ఫ్యూ అమల్లో ఉంది. అయినప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ నేతృత్వంలో ర్యాలీ తీశారు. ప్రధాని మోదీ కారణంగానే రైతుల కష్టాలు పెరిగాయని రాహుల్ ఆరోపించారు. మన్సర్లో రైతుల ఆందోళన మరింత ఉధృతమైంది. గిట్టుబాటు ధరలు, రుణమాఫీ కోసం రైతులు రోడ్డెక్కారు. పోలీస్ కాల్పుల్లో 5 రైతులు చనిపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. మన్సర్లో రైతులను పరామర్శించడానికి రాహుల్కు అనుమతి ఇవ్వలేదు. పోలీసులు అనుమతి ఇవ్వనప్పటికీ రాహుల్ మన్సర్ వెళ్లేందుకు ప్రయత్నించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని రాహుల్ ప్రకటించారు. चल